30 సంవత్సరాలు గడిచిపోయింది ఎన్టీఆర్ మరణించి అన్నటువంటి సత్యం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఇంకా సమాజం ఉంటుంది. కారణం రాజకీయాల్లో ఒక చైతన్యం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఒక యుగ పురుషుడిగా ఆయన్ని గుర్తించారు, ఇప్పటికీ కీర్తిస్తారు, అలాగే ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆయన్ని ఆరాధిస్తారా, గౌరవిస్తారా? నాట్ ఎట్ ఆల్. ఇవాళ సమాజంలో బీసీలకు అంతో ఇంతో ప్రాధాన్యత వచ్చింది అని అంటే ఎన్టీఆర్ తీసుకున్నటువంటి చర్యలు, రాజకీయమైనటువంటి మార్పులు, దాన్ని ఎవ్వరూ కాదనలేనటువంటి సత్యం. అలాగే తెలుగువాడి ఆత్మాభిమానం అనంటే ప్రపంచానికి మొత్తం చాటి చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడిగా ఎన్టీఆర్ని మనం గౌరవించుకోవాలి. కానీ అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎన్టీఆర్ 30 సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా చెన్నైలో ఆయన నివాసం ఉన్నటువంటి ఆయన స్వగృహం, ఆయన భార్య పేరుతో ఉన్నటువంటి ఆ ఇల్లు పూర్తిగా పాడుబడినటువంటి పరిస్థితి. ఇది కొంచెం బాధగా అనిపించదా? కొంచెం ఏంటి, గుండెలు పిండేసినట్టుంటుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చాలా సభల్లో చాలామంది పెద్ద పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఇల్లు పాడుబడింది, బూజు బట్టి దులపడానికి కూడా సాధ్యపడనంతగా శిథిలమైంది అన్నటువంటి సత్యం తెలీదా? సావనీళ్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు చెప్పుకొని పదవుల కోసం పాకులాడుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాగే స్వార్థపూరితమైనటువంటి రాజకీయానికి ఎన్టీఆర్ని బాగా ఉపయోగించుకున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మన కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళతో పాటు దరిదాపు ఎన్టీఆర్ కుటుంబం అంటే విస్తృతమైనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటిది. వాళ్ళందరూ చిన్నవాళ్ళు కాదు, లేని వాళ్ళు కాదు, అలాగే ఒక కమిట్మెంట్ లేని వాళ్ళు కూడా కాదు. రాజకీయాల్లో ఆయన సొంత కుమారుడే ఉన్నాడు, బాలకృష్ణ. జై బాలయ్య అంటున్నారు కదా, మరి జై బాలయ్యకి ఎన్టీఆర్ ఇల్లు పాడుబడిందని తెలీదా? ఈ ప్రశ్న వేస్తే ఏమైనా ఇబ్బందా? ఎన్టీఆర్ వాళ్ళకి తండ్రేమో కానీ, బట్ ఈ ప్రపంచానికి తెలుగు వాళ్ళందరికీ ఒక మహా ఆదర్శ పురుషుడు కాబట్టి ఆ కుటుంబ సభ్యులను ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది. బాలకృష్ణ కావచ్చు, అలాగే ఎన్టీఆర్ సంతానం, ఆయన మనవరాళ్ళు అనేక మంది ఒక మంచి దశలో ఉన్నారు. ఆర్థికంగా కానీ, అలాగే ఫెమిలియారిటీలో కానీ లెజెండరీగా ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఇంటి గురించి ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోయారు అని అంటే కొన్ని విచిత్రమైనటువంటి కారణాలు చెప్తున్నారు. అనేక మంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం వల్ల ఆ ఇంట్లో ఎవరు ఉండాలి, లేకపోతే ఆ ఇంటిని అమ్మాలా వద్దా, దాన్ని మెయింటైన్ చేయాలా వద్దా అన్నటువంటి ఇబ్బంది వచ్చిందట. వాట్ ఏ జోక్ ఇట్ ఈజ్. ఎన్టీఆర్ ఇంటిని శుభ్రంగా ఉంచడానికి, మెయింటెనెన్స్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? నెలకి మహా అయితే ఒక 25,000 అనుకుందాం, పోనీ ₹1,00,000 అనుకుందాం. సంవత్సరానికి 12 లక్షలు ఖర్చు పెట్టలేనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారా ఎన్టీఆర్ కుటుంబంలో? ఎంత ఆత్మవంచన ఇది, ఎంత నిర్లక్ష్యం ఇది! ఎన్టీఆర్ అనంటే ప్రపంచం మెచ్చుకోదగినటువంటి, అలాగే ఆదర్శ పురుషుడని చెప్పుకుంటున్నటువంటి మనమంతా కనీసం మళ్ళాంటి వాళ్ళైనా చందాలు వేసుకొని ఆ ఇంటిని 30 సంవత్సరాలు అలా దీనావస్థలో ఉంచకుండా ఉంటే బాగుండు అన్నటువంటి ఆలోచనలు కూడా చాలామంది చేస్తున్నారు. బట్ ఇవాళ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి చెదలవాడ శ్రీనివాసరావు, ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి. తెలుగుదేశం నాయకులకో, కుటుంబ వారసులకో, ఎన్టీఆర్ కుటుంబ వారసులకో కాదు, ఖచ్చితంగా చెదలవాడ శ్రీనివాసరావు అన్నటువంటి ఒక వ్యాపారి ఆయన ఇల్లు చూడగానే ఇమ్మీడియట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? లాభానికో లేదా పేరు వస్తుందనో ఇలాంటి తనకు సంబంధించిన ఆలోచనలు, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఏమీ లేవు ఇక్కడ. ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి ఒక నిజమైనటువంటి ప్రేమ, గౌరవం ఆ ఇంటిని చూసినప్పుడు వెంటనే ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్, ఈ ఇంటిని కొని దీన్ని ఖచ్చితంగా ప్రజల సందర్శనార్థం ఒక మ్యూజియంగా మనం ఎందుకు పెట్టకూడదు అన్నటువంటి ఆలోచన చేసినటువంటి చెదలవాడ శ్రీనివాసరావుకి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఒక తెలుగుడి పౌరుషాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి నాయకుడి ఇల్లు పాడుబడితే ప్రతిస్పందించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈ విషయంలో ఆయన్ని మనం గుర్తించాలి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
నిజంగా ఇవాళ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఎన్టీఆర్ ఇంటిని నిర్లక్ష్యంగా ఉంచినటువంటి దశ ఉంటే ఆయన మనమడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. గొప్పగా చెప్తారు, డైలాగులు మామూలుగా ఉండవు. కనిపించలేదా తాత ఇల్లు? మనమల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా. ఏ మనమడు సామాన్యుడు కాదు. అనుకుంటే అరక్షణం ఎందుకు అనుకోలేదు? మనసులో నిజమైన ప్రేమ ఉన్నప్పుడు, ఆ ఇల్లు అలా పాడుపడుతున్నటువంటి సత్యం తెలిసినప్పుడు ఏ మనిషి అయినా రిక్షా దొక్కేవాడు కూడా స్పందిస్తాడు ఎన్టీఆర్ పట్ల. మరి వీళ్ళు ఎందుకు స్పందించలేకపోయారు? నిజమైనటువంటి విలువలు ఉన్నాయా? అసలు ఎన్టీఆర్ని నిజంగా కీర్తిస్తున్నారా? మనసు నుంచా, నాలుక నుంచా? కేవలం రాజకీయ ప్రయోజనం కోసమా, స్వార్థ రాజకీయం కోసమా? ఇవి కాకపోతే 30 ఏళ్లుగా ఎన్టీఆర్ ఇల్లు ఎందుకు శిథిలావస్థలో ఉంది? ఈజ్ ఎ సింపుల్ కామన్ సెన్స్. మరి 30 సంవత్సరాలు కుటుంబ సభ్యులందరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఆ ఇంటిని మెయింటైన్ చేయలేకపోయాము అన్నటువంటిది నిజమైతే, చదలవాడ శ్రీనివాసరావు అన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి కొనడానికి మరి అందరూ సంతకాలు ఎలా పెట్టగలిగారు? అంటే వదిలించుకుంటే, ఎవడో ఒకడు తగిలించుకుంటే మనకు ఉండదు కదా తలనొప్పి అన్నటువంటి తెలివితేటలా? అలాంటి మహానుభావుడి గురించి కనీసం క్షణం ఆలోచించలేనటువంటి ఈ పెద్దలందరినీ, ఈ కుటుంబ సభ్యులందరినీ ఏమనాలి? ప్రజలకు వదిలేస్తున్నా. ఎన్టీఆర్ని మాటలతో పొగడటం కాదు, చేతల్లో ఏం చేశారు అన్నటువంటి ఈ సంఘటన ఒకటి బాధాకరంగా గుండెను పిండేటటువంటి పరిస్థితిలో ఉన్నది. అందులో సందేహం ఏమీ లేదు. ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరో అభిమానులు, తెనాలికి సంబంధించినటువంటి ఒక టింబర్ వ్యాపారి హైదరాబాద్ వచ్చి ఆయన ధనవంతుడయ్యాడా లేదా అన్నది సెకండరీ. బట్ ఆయన చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ని ఫాలో అయ్యి అభిమానంతో ఉన్నటువంటి దశలో ఆయన ఫైనాన్షియల్గా కంఫర్టబుల్గా ఉండి ఆ ఇల్లు ఎంతైనా సరే కొనాలి, ఆ ఇంటిని మనం మళ్ళీ మరమ్మతులు చేసి అలానే జాగ్రత్తగా ఉంచి ఒక మ్యూజియంగా మార్చాలి, రాబోయే తరానికి ఎన్టీఆర్ ఇల్లు బజుల్లా రోడ్, టీ నగర్లో, చెన్నైలో ఎవరు వెళ్ళినా సందర్శనార్థం అది ఖచ్చితంగా ఒక మాన్యుమెంట్గా మిగలాలి అన్నటువంటి ఆలోచన చేసినటువంటి చదలవాడ శ్రీనివాసరావు బయటవాడా లేదా ఇంటివాడా అన్నటువంటి ప్రశ్న కంటే ఇవాల్టికైనా సరే ఎన్టీఆర్ ఇంటిని మళ్ళీ మరమ్మతులతో ప్రజల అభిమానం ఇంకా గుండెల్లో ఉన్నప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు, అలాగే చెన్నై నగరవాసులు కూడా ఎన్టీఆర్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎంజీఆర్తో పాటు ఎన్టీఆర్ను కూడా సమాన భావంతో చూశారు తమిళ ప్రజలందరూ. మరి ఇవాళ కనీసం ఒకళ్ళు ముందుకొచ్చి ఆ ఇంటి పట్ల, ఆయన పట్ల ప్రకటించినటువంటి గౌరవాన్ని వీళ్ళందరూ ఎందుకని ఇన్నాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? దీని మీద ఇంతకంటే ఎక్కువ నేను విమర్శ చేయటం కూడా సంభవ్ నాకే ఒక అనీజీగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం లేకపోతే అసలు అక్కడ ఏదో మనం కోల్పోయాము అన్నంత ఇదిగా ప్రతి సమావేశంలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు. మరి ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఆయన ఉన్న ఇల్లు గుర్తులేదా? దీంతోపాటు హైదరాబాద్లో కూడా బంజారా హిల్స్లో ఒక ఇల్లు ఉన్నది. అందులోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అది నిజంగా ఒక రకంగా స్లమ్ ఏరియా. ఆ ఇంటిని కూడా కనీసం ఆయన గుర్తుగా మిగల్చలా. ఆయన ఉన్నటువంటి దేవుడు అని భావించేటటువంటి జనం ఇప్పటికీ ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడు అని అంటే ఎన్టీఆర్లా ఉంటాడు అని నమ్మే జనం ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళందరూ కష్టజీవులు. డబ్బున్నోడికి ఇంత ఉండదు. డబ్బున్నోడికి, అధికారం ఉన్నోడికి కొంచెం తలపొగరు ఉంటుంది, సెంటిమెంట్ ఉండదు. అది నిజం కాబట్టే ఎన్టీఆర్ ఇంటిని ఇటు హైదరాబాదులో ఇంటిని కూల్చేసి పూర్తిగా మార్చేసి దాన్ని వాళ్ళ సొంతానికి కట్టేసుకున్నారు ఆయనకి సంబంధించినటువంటి వారసులు. మరి అసలు ఎన్టీఆర్ మ్యూజియం పరిస్థితి ఏంటి? ఎప్పటికీ, ఎన్నాళ్ళకి? ఇవాళ మళ్ళీ 1500 కోట్లతోటి అమరావతిలో ఆయన స్తూపం నిర్మిస్తారట. మంచిది. మరి అమరావతిలో చనిపోయినటువంటి రైతుల గురించి గుర్తులేదా మహానుభావులారా మీకు? ఆ రైతుల గురించి ఒక్క చిన్న స్తూపం చందాలేయటానికి చాలామంది సిద్ధంగా ఉన్నాం, వేద్దాం. మరి చనిపోయినటువంటి అమరావతి పోరాటంలో
రైతుల పోరాటంలో ఆవేదనతోటి, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడితోటి, ఆ చీకటిలో బతకలేక అయోమయంలో ఏం చేయాలో తెలియక గుండె ఆగిపోయి మరణం సంభవించినటువంటి వాళ్ళు, ఆ కుటుంబానికి సంబంధించిన వారసులు స్టిల్ దే ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. ఇంకా వాళ్ళ కన్నీళ్ళు ఆరల, ఇంకా వాళ్ళ జ్ఞాపకాల్లో చనిపోయిన వాళ్ళ విలువ ఇంకా పెరుగుతూనే ఉంది. మరి అక్కడ చిన్న స్తూపం అమరావతిలో నిర్మించలేరా? ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రమే నిర్మించటానికి, దట్టు అమరావతి 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని అఫ్కోర్స్ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో చేయలేదనుకుందాం. బట్ అడుగుతున్నది ఒకటే, పబ్లిక్లో ఒక విగ్రహం మనము వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మిద్దాం అనుకున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులకి స్వార్థ రాజకీయం లేకపోతే ఎన్టీఆర్ నివసించినటువంటి ఇంటిని ఎందుకని ఒక మాన్యుమెంట్గా మార్చలేకపోయారు? ఇది కదా ప్రశ్న, ఇది కదా మనం చేయాల్సిన ఆలోచన. స్టిల్ ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టగానే అంబేద్కర్ మీద రాజకీయ నాయకులందరికీ అలాగే అనేక మందికి గౌరవం పెరిగిపోతుందన్నటువంటి భ్రమంలో జనం లేరు. గాంధీ మహాత్ముడి విగ్రహం నడి రోడ్డులో నిర్లజ్జగా మనము వదిలేశాం. దుమ్ము కొట్టుకొని కాకుల రెట్టలతో నిండిపోయినా సరే కేవలం గాంధీ జయంతి రోజు మాత్రమే ఆ విగ్రహాన్ని టచ్ చేసే రాజకీయ నాయకులు ఉన్నటువంటి వ్యవస్థ మనది. చూస్తూ పోతాం కానీ గాంధీ మహాత్ముడు ఏ రోజు అవసరమో ఆ రోజు మాత్రమే, ఆ రోజే ఉపన్యాసం, ఇంక్లూడింగ్ అంబేద్కర్ అలాగే ఎన్టీఆర్. సో అత్యంత బాధాకరమైనటువంటి విషయం, ఇవాళ రాజకీయాల్లో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన యుగ పురుషుడైనా, ఏ పురుషుడైనా, దేవుడైనా, ఆ దేవుడికి మరొక తండ్రైనా లేదా మూల పురుషుడైనా ఎవరైనా సరే వితౌట్ ఎనీ సెల్ఫిష్నెస్, ప్రయోజనం లేకుండా స్పందించేటటువంటి వ్యవస్థలో మనము ఉన్నామన్నది సత్యం. ఎనీహో చదలవాడ శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా అలాగే మొత్తం తెలుగు వాళ్ళందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఎన్టీఆర్ యొక్క గొప్పతనం మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని, అవకాశం మీరు ముందుగా రావటం అభినందిస్తూ ముగిస్తూ, నమస్తే, మీ రాజేంద్ర.